ఇప్పుడు మన దిల్ రాజు నిర్మాణ సంస్థకెళ్ళి 2025 సంక్రాంతి పండుగకు ఈయన బ్యానర్లకెళ్ళి 2 సినిమాలు రాబోతున్నాయంట. అందులో ఒకటి మన గేమ్ చేంజర్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వల ప్యాన్ ఇండియా రూపంలో రాబోతున్నది. ఇక మరొకటేమో అనిల్ రావిపూడి దర్శకత్వల వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అయితే మరొకటి. అయితే ఈ 2 సినిమాలు గిట్లా దిల్ రాజు నిర్మించడం విశేషం. ఇక అయితే అనిల్ రావిపూడి ఈ సినిమాను ఒక విధంగా దర్శకత్వం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అభిమానులకు నచ్చే విధంగా ఉంటది అని ధీమాతోని మన దిల్ రాజు ఉన్నాడంట. ఇక మరోపక్క శంకరు తీస్తున్న గీ ప్యాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ ఇప్పటికే 2 ఏళ్ళు అయింది సినిమా మొత్తం చిత్రీకరించడానికే. ఇక ఇప్పుడు ఎట్టకేలకు మొత్తం పూర్తి చేసుకొని మన ముందుకు తీసుకురానికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక దీనికోసమని మన నిర్మాత దిల్ రాజు పెద్ద మొత్తం పెట్టి ఆయన సినీ జీవితంలోనే అతి పెద్ద సినిమా లెక్క దీన్ని తీసుకురాబోతున్నాడంట. అయితే మరోపక్క శంకరు ఇక దర్శకత్వం వహిస్తున్నాడంటే ఆయన ఒక పెద్ద స్టార్ దర్శకుడు కాబట్టి మంచి పేరైతే ఉన్నది. అయితే గత కొంతకాలంగా శంకరు పేరు జరంతా వెనకబడ్డది. ఇక ఆయన తీసే సినిమాలు ఎందుకో రుచిస్తలేవు. అందుకని దీంతో మెగా అభిమానులకు ఇప్పుడు భయం పట్టుకున్నది. కానీ ఇక శంకర్ సినిమాలంటే ఇతర దర్శకుల కంటే విభిన్నమైన ఆ గణం అనేది ఆయన సినిమాలలో అవుపడుతుంది. ఇక అందుకే శంకర్ ఈ సినిమా నిర్మాణం కోసమే భారీగా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తున్నదంట. ఇక శంకరు ఇక ప్రతి సినిమా ఏదో ఒకటి ఘనంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాడు. ఇప్పుడు గేమ్ చేంజర్ గిట్లా గట్లనే చాలా ఘనంగా ఉండబోతున్నదంట. ఇది ఇట్లుంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కొరకని ఇప్పుడు అధికారికంగా ప్రకటించడం కోసం అని ప్రెస్ మీట్ పెట్టి మరి మీడియా ముందుకు వచ్చి అనిల్ రావిపూడి మాట్లాడిండంట. అయితే దీంట్లో భాగంగానే గేమ్ చేంజర్ గురించి ఆయన మాట్లాడుకుంటా గేమ్ చేంజరు మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని అంటున్నాడంట. ఎందుకనంటే ఓ రకంగా దిల్ రాజు దీనికి మస్తు కష్టపడ్డాడు. ఎవరైనా కానీ సాధారణంగా నా సినిమా హిట్ కావాలని కోరుకుంటాడు. కానీ ఇక దిల్ రాజు దీనికోసం మస్తు కష్టపడ్డాడు. అందుకే ఈ సినిమా హిట్ కావాలని మరింత నేను కోరుకుంటున్నాను అన్నాడంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే ఒక రకంగా నిర్మాత కష్టాన్ని దగ్గరుండి అనిల్ రావు ఇప్పుడు చూసినట్టుగా అర్థమైతేనే ఉన్నది. ఇక మరోపక్క దిల్ రాజు ప్రాణం పెట్టి ఈ సినిమాకు భారీ మొత్తం పెట్టి సినిమా తీసిండు అని అనిల్ రావు ఇప్పుడు చెప్తున్నాడంట. ఇక ఆయన జీవితకాలంలో ఇంత సమయం ఒక సినిమా కోసము గిదే వెచ్చించడం జరిగింది అని అన్నాడంట. కనుక ఈ సినిమా ఖచ్చితంగా మరింత వసూలు చేయాలి, భారీగా విజయం నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నా అని అనిల్ రావిపూడి బయట పెట్టిండట. ఇక మరోపక్క అనిల్ రావిపూడి నిర్మాత దిల్ రాజు గురించి ఇప్పటికే 2 నిర్మిస్తే ఇంకొక సినిమా డాకు మహారాజ్ గిట్లా ఈయన డిస్ట్రిబ్యూషన్ వహిస్తున్నాడు. ఈ రకంగా చూసుకుంటే ఈ సంక్రాంతి సీజన్ మొత్తం ఈయననే ఉన్నది. మొత్తం మీద 3 సినిమాలు ఈయనకెళ్ళి వస్తున్నాయి కాబట్టి ఈయననే సంక్రాంతి రాజు లెక్క అనుకోవాల్సిందే అని అనిల్ రావిపూడి అన్నాడంట. మొత్తానికి అనిల్ రావిపూడి చెప్పినట్టుగానే నిజంగానే ఈసారి శంకర్ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇది ఎంతవరకు భారీ వసూళ్లను నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.